ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ని ప్రేమించట్లేదని చెప్పేసి అమ్మ అప్పుడు గగన్ రాడు అని కృష్ణప్రసాద్ అనడంతో మామయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన మీద ఉన్న నా ప్రేమని చంపేసుకోమని చెప్తున్నారా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రేమకి పుట్టుకు మాత్రమే ఉంటుంది, చావు అంటూ అస్సలు ఉండదమ్మా. అలాంటిది నీ ప్రేమను చంపేసుకోమని నేనెందుకు చెప్తాను? నేను కేవలం అబద్ధం ఆడమని చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమించట్లేదని వాడికి చెప్పేశాయి. నువ్వు ఫోన్లో చెప్పలేకపోతే వాడికి ఒక మెసేజ్ అయినా పెట్టు, అప్పుడు వాడు ఇక్కడికి రాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అవును, నేను అలా చేశాననుకో నిజమేనని పూర్తిగా ఆగిపోతాడు. అబద్ధమని నేనెప్పుడు చెప్పాలి? అప్పుడు నన్ను ప్రేమించడం పూర్తిగా ఆపేస్తాడు. మేమిద్దరం కలిసినప్పుడు అది అబద్ధమని చెప్పాలి. అప్పుడు ఆయన నన్ను ఎప్పుడు కలుస్తాడు? నేను ఇలా ప్రేమించట్లేదని చెప్పగానే ఆయన మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఇక నన్ను ఎప్పుడు కలుస్తాడు మామయ్య? నేను ఎప్పుడు అబద్ధమని చెప్తాను అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తామన్న ఆశ మనసులో ఉన్నంత వరకే ప్రేమ కూడా ఉంటుంది. ఆ ఆశ అడి ఆశ అయిపోతే మనసు విరిగిపోతుంది, ప్రేమ మసిగా బారిపోతుంది. మీరు చెప్పినట్లు ప్రేమకి చావలేకపోవచ్చేమో, కానీ విఫలమైన ప్రేమలన్నీ కూడా జీవోత్సవంలా బ్రతుకుతూ ఉన్న. అర్థమైందా మామయ్య నా ఆవేదన అని భూమి చెప్పడంతో అర్థమైందమ్మా, కానీ ఇప్పుడు వాడిని ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ అంటే, ఒక పని చేయండి మామయ్య, ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా శారద ఆంటీ మాట మాత్రం ఖచ్చితంగా వింటాడు. మీరు వెళ్ళి శారద ఆంటీకి నచ్చ చెప్పండి మామయ్య అని భూమి చెప్పడంతో అవునమ్మా వెంటనే ఈ పని చేస్తానని కృష్ణప్రసాద్ వెళ్తాడు. కృష్ణప్రసాద్ కిందకి రాగానే ఏంటి కృష్ణప్రసాద్ నీ కొడుకుని కాపాడుకోవటానికి పరుగులు పెడుతున్నావా అని అపూర్వ అడగటంతో, చూడండి అపూర్వ గారు, ఒకప్పుడు మీరు మొదలుపెట్టారు. అప్పుడు నా భార్యని కొడుకుకి నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి పరుగులు పెట్టాను. ఇప్పుడు కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్తున్నాను, అంతే తేడా. నన్ను అడ్డుకోకండి అని తప్పు పట్టకండి అని కృష్ణప్రసాద్ వెళ్తాడు. కృష్ణప్రసాద్ వెళ్ళగానే గోరింటాకు వచ్చి, ఏంటమ్మాయి ఈ కేపీ వెళ్ళి ఆ గగన్ గాడిని ఆపేస్తాడా? గగన్ గాడు రాకుండా ఆగిపోతాడా అని అంటే, లేదు పిన్ని, ఈ కేపీ ఆపినా కూడా ఆ గగన్ గాడు ఇక్కడికి వచ్చేలా నేను చేస్తాను కదా. నా దగ్గర ఒక అస్త్రం ఉంది, వాడు రావాలి, భూమిని తీసుకువెళ్ళిపోవాలి, లేదంటే బావ చేతిలో వాడు ప్రాణాలు కోల్పోవాలి అని అపూర్వ చెప్తుంది. అవును, ఆ గగన్ గాడు ఆగిపోతే రావటానికి రప్పించడానికి నీ దగ్గరున్న అస్త్రం ఏంటి అని గోరింటాకు అంటుంది. నాతో రా చూపిస్తానని అపూర్వ పైకి తీసుకువెళ్తుంది. తర్వాత గగన్ ఒకచోట కారు ఆపుకుని నిలబడి ఉంటే చెర్రీ ఇక మాట్లాడడం మొదలు పెడతాడు. అమ్మయ్య, నువ్వు ప్రేమించే అమ్మాయి అప్పుడు చెప్తానులే ఇప్పుడు చెప్తానులే అని నన్ను భలే ఓడించావు కదన్నయ్య. చివరికి మా ఇంట్లోనే ఉందన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైపోయింది, తెలుసుకునేశాను. ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నువ్వు మా అమ్మాయితో ఎలా మాట్లాడతావు, ఎలా ఒప్పిస్తావు? ఇంతకీ ఎప్పుడు మాట్లాడబోతున్నావు అని చెర్రీ అడగటంతో, రే నేనేంట్రా ఒప్పించేది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆయన కూతురే కదా, ఒప్పించాలి కదా అని చెర్రీ అంటే, ఒకసారి నేను ప్రేమించిన తర్వాత నా లవర్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే నా భార్య అవుతుంది, ఇంకెవ్వరికీ కూతురు అవ్వదు అని గగన్ వేలు చూపిస్తూ చెప్తూ ఉంటే, చాలా వైల్డ్గా మాట్లాడుతున్నావు అన్నయ్య, బాగా తెగించేశావు అని చెర్రీ దండం పెడుతూ ఉంటే, తెగించాలరా, ప్రేమించిన తర్వాత తెగించకపోతే ఎలా? ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. రేపు ఇంటికి వస్తున్నాను కదా, అప్పుడు నీకు కూడా తెలుస్తుందిలే అని గగన్ అంటాడు. ఏంటి ఇంటికి వస్తున్నావా అని చరణ్ షాకింగ్ అడుగుతుంటే, అవును, ఈ విషయం మీ మామయ్యకి కూడా చెప్పాను. ఈ విషయం ఇప్పటికే ఇంట్లో అందరికీ చెప్పేసి ఉండాలి. ఏం తెలీదా నీకు? గొడవ పడ్డానికి మీ మామయ్య ఎప్పుడు ముందుంటాడు కదా. వాడు రాని అది చేస్తాను ఇది చేస్తాను అని నిప్పులు తొక్కిన కోతుల ఎగురుతూ ఉంటాడు కదా, నీకు తెలియదా అని గగన్ అంటే, నాకు నిజంగా తెలియదు సోదరా. మామయ్య అలా నిప్పులు తొక్కినట్లు ఎగురుతున్నప్పుడు నేను బహుశా ఇంట్లో లేనేమో, అందుకే నాకు తెలియదేమో. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాక్ ఉంది చూడు, ఇది మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు. ప్రజెంట్ వాడి షాక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది అంతకంటే ఎక్కువగా ఉంటుందని మాత్రం అర్థమవుతుంది అని చెర్రీ అనటంతో, రే చాలేరా నీ ఓవర్ యాక్షన్, టైం అవుతుంది, నేను వెళ్తాను అని గగన్ బయలుదేరి కారు ఎక్కేస్తాడు. అన్నయ్య, నక్షత్ర కోసం నువ్వు చేస్తున్నది అంతా ఇంత కాదన్నయ్య. రేపు ఇంట్లో అసలు ప్రశాంతతే ఉండదనుకుంటా. నక్షత్ర యువర్ సోల్ లక్కీ నక్షత్ర అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అపూర్వ మీరా దగ్గరికి వచ్చి, కేపీ ఇందాక ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇందాక మీ అన్నయ్య మాట్లాడినవి కూడా నీకు గుర్తున్నాయి కదా. రేపు ఆ గగన్ గారు ఇంటికి వస్తే ఖచ్చితంగా గగన్ గారిని మా బావ చంపేస్తాడు. అప్పుడు కేపీ కాపాడుతాడు. అప్పుడు మీ ఆయన కాపాడాడని చెప్పి కేపీని మిమ్మల్ని
మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు బయటకు వచ్చేసిన కేపీ నిన్ను పిల్లల్ని వదిలేసి సంతోషంగా శారద దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు కష్టాలు పడ్డం చూడలేక మీ అన్నయ్య తిరిగి నిన్ను తెచ్చేసుకుంటాడని కేపీ ఇదంతా కావాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే గగన్ని ఎలాగైనా సరే ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఇప్పుడు కేపీ వెళ్ళాడు అని అపూర్వ అంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలి వదిన, అప్పుడు నేను పిల్లలు కష్టాలు పాలైపోతాం కదా అని ఆయన లేకుంటే ఎలా అని మీరా అడగటంతో కేపీ వెనకాలే నువ్వు కూడా వెళ్ళి ఆ గగన్ గారిని ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పేసేయి అని అపూర్వ చెప్పి పంపిస్తుంది. అలాగేనని మీరా బయలుదేరి వెళ్తుంది. అమ్మాయి నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి అని గోరింటాకు అనటంతో చూడు పిన్ని, ఇప్పుడు కేపీ వెళ్ళి రావద్దని చెప్తే శారద గగన్ విని సరేనని చెప్తారు. అప్పుడే మీరా అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చావంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మరింత గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాడికి ఈగో ఎక్కువ కదా, ఖచ్చితంగా వచ్చే తీరుతాడు అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అపూర్వ చెప్తోంది. ఓ ఇదే నీ స్ట్రాటజీ, అయితే నీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో నీకు సైకాలజీలో అవార్డు ఇవ్వచ్చు, లేదనుకో ఒక 4 రోజులు పిచ్చాసుపత్రిలో పడేయాలి అని గోరింటాకు అనటంతో పిన్ని అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నేరుగా శారద వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ పూర్ణి శారద ఎక్కడ అని అడుగుతూ ఉంటే, ఎవరు నువ్వు సొంత కూతుర్ని పిలిచినట్టు అలా పిలుస్తున్నావు, మర్యాదగా బయటకు పో అని పూర్ణి అరుస్తూ ఉంటే అప్పుడే శారద అక్కడికి వచ్చి ఏంటండి ఎందుకు వచ్చారు, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే త్వరగా చెప్పేసి వెళ్ళండి, గగన్ వచ్చే టైం అయింది అని శారద చెప్తుంది. చూడు శారద, శరత్చంద్రతో గగన్ ఛాలెంజ్ చేసిన విషయాలన్నీ నీకు కూడా తెలిసే ఉంటాయి కదా, అందుకే గగన్ని రావద్దని చెప్పడానికి వచ్చాను, నా మాట విను శారద అని కేపీ అంటే భూమిని తీసుకురావద్దని చెప్పడానికి వీళ్ళకేం హక్కు ఉంది, ఇతనెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని పూర్ణి అరుస్తూ ఉంటుంది. అమ్మ పూర్ణి నువ్వు కాస్త ఆగుతావా అని శారద అంటుంది. అసలు మేమెందుకు భూమిని తీసుకురాకూడదు, మేమందరం వచ్చి భూమిని తెచ్చుకుందాం అనుకుంటున్నాం అని శారద కూడా చెప్తోంది. చూడు శారద, కొన్ని రోజులు ఆగు, ఇంతకుముందు శరత్చంద్ర రివాల్వర్లో నుంచి బుల్లెట్లు తీసేసి గగన్ని కాపాడింది నేనే కదా, బిడ్డలు నన్ను అసహించుకుంటున్నా కూడా నాకైతే ప్రేమ ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు శరత్చంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. కొద్ది రోజులు ఆగండి, తర్వాత భూమి గగన్లు దగ్గరవుతారు, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మొదటిగా సంతోషపడేది నేనే, కాబట్టి ఒక్కసారి నా మాట విను శారద అని కేపీ బ్రతిమలాడుతూ ఉంటాడు. భూమి కూడా వద్దని చెప్తున్నా గగన్ వినటం లేదు, నీకు చెప్తే గగన్ నీ మాట వింటాడని నేను ఇలా వచ్చాను అని కేపీ అంటే, భూమి వద్దని చెప్పిందా అని శారద అంటుంది. అవునని కేపీ అంటాడు. అయితే భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని శారద అంటే, ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేం శారద, భూమి తన కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది, తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో, కాబట్టి కొద్ది రోజులు ఆగు, కొద్ది రోజులుంటే అన్నీ సర్దుకుంటాయి అని కేపీ అంటే, భూమి అయితే గగన్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని శారద అంటుంది. భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టే కదా కొద్ది రోజులు ఆగమని బ్రతిమలాడుతుంది, లేకుంటే ఇలా ఎందుకు మాట్లాడుతుంది, ఒకసారి నువ్వే ఆలోచించు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఏమండి అంటూ అప్పుడే మీరా ఎంట్రీ ఇచ్చేస్తుంది. మీరా నువ్వెందుకు వచ్చావు అని కేపీ టెన్షన్ పడుతుంటే, అమ్మ మహాతల్లి, నీకు నీ కొడుక్కి ఒక దండం, అసలు ఊర్లో ఏ అమ్మాయిలు లేనట్లు నీ కొడుకు మా భూమినే ప్రేమించాలి, మా ఇంట్లో ఉంటున్న భూమిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మా అన్నయ్యతో గగన్ ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు రేపు గగన్ వచ్చి భూమిని తీసుకుని వెళ్తే నన్ను మా ఆయన్ని ఇంట్లో నుంచి తోసేస్తాము అని బయటికి గెంటేస్తానని మా అన్నయ్య మాకు వార్నింగ్ ఇచ్చాడు, అంటే నీ వల్ల సంసారం రోడ్డుని పడిపోవాలా అని మీరా మాట్లాడుతూ ఉంటే, మీరా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కేపీ అరుస్తూ ఉంటాడు. నాకు అర్థమవుతుంది అని గగన్ అక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు. నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని ఇక్కడికి తీసుకుని వచ్చేస్తే తను రోడ్డు మీద పడిపోతాడు, ఇప్పటి వరకు ఆ విలాసాలకి బాగా అలవాటు పడిపోయాడు కదా, ఎక్కడ ఆ విలాసాలు ఆ ఇంట్లో అంతా దూరం అయిపోతాయేమోనని భయంతో ఇప్పుడు మనకు ఇలా రావద్దని చెప్పడానికి వచ్చాడు, నువ్వేమో ఇన్ని రోజులు వెనకేసుకొచ్చి మాట్లాడావు అని ఇప్పటికైనా అర్థం చేసుకోమ్మా అని గగన్ అంటాడు. అది కాదు శారద అని కృష్ణప్రసాద్ అంటే, ఇంకేమీ మాట్లాడకండి, ఇన్ని రోజులు మిమ్మల్ని
ఇలా అర్థం చేసుకుని నేను పొరపాటు చేశాను. ఇంత వయసు వచ్చినా కూడా మీకు ఇంకా అక్కడ విలాసాలకి అలవాటు పడిపోయారని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. వెళ్ళండి అని శారద కూడా అరుస్తూ ఉంటుంది. అది కాదు అని మళ్ళీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే, చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, గెస్ట్ లాస్ట్. నా సహనాన్ని పరీక్షించకు. నా శత్రువే వచ్చి నా నట్టింట నిలబడినా కూడా బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అలవడలేదు. అబ్బే ఆస్కారం నాకు ఇవ్వద్దు. కాబట్టి గెస్ట్ లాస్ట్ అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. వెళ్తున్న కేపీకి గగన్ చిటికలు వేసి, చూడు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం, ప్రేమని గెలిపించుకోవడమే నాకు ముఖ్యం అని గగన్ వార్నింగ్ ఇవ్వటంతో కృష్ణప్రసాద్ మీరా మారు మాట్లాడుకుంటా వెళ్ళిపోతారు.